హాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయిందండి ట్రెక్. చూసారు కదా ఎలా ఉన్నామో. యాక్చువల్గా ఇక్కడ మాతో వచ్చిన గైడ్ ఉన్నారు కదా, ఆయన చెంచులక్ష్మి వంశస్థులు అనమాట. సో చెంచులు అనేది ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన విషయం. సో ఆయన ఇక్కడ పుట్టి పెరగడం వలన మనకి తెలియని చాలా విషయాలు, అసలు రియల్ లైఫ్ సంఘటనలు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు దారిలో అంతా. మేము ఇక్కడ నుంచి జ్వాలాకి వెళ్ళాము. జ్వాలా నుంచి ఉగ్రస్తంభం చూసుకొని ఒక వేరే దారిలో మమ్మల్ని మాలోలా తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రహ్లాద బడి గుహ అన్ని చూపించారు. ఈయన రాములు అని మేమందరం అహోబిలం వచ్చాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూడడానికి. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఉగ్రస్తంభం ట్రెక్ కోసం వెళ్తున్నాము. టోటల్ గా 7 కిలోమీటర్స్, అది 5 కిలోమీటర్స్ అడవిలో జ్వాలా వరకు 3, అక్కడ నుంచి 2 కిలోమీటర్లు. మొత్తం జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఉంటది, అక్కడ వరకు 3 కిలోమీటర్లు. అక్కడ నుంచి పైకి కొండ ఎక్కాలి, 80 degrees యాంగిల్ లో ఉంటది కొండ, అది 2 కిలోమీటర్స్. ఎక్కడం దిగడం మొత్తం టోటల్ ఇట్ ఇస్ 10 కిలోమీటర్స్ ట్రెక్. సో ఈయన మమ్మల్ని మొత్తం ట్రెక్ కి తీసుకెళ్తున్నారు. మీరు చెప్పండి, మీ గురించి ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారు? ఒక 7 ఇయర్స్. 7 ఇయర్స్ నుండి ఆల్మోస్ట్ గా, అంటే పుట్టి పెరిగిందంత ఇక్కడే, కానీ ఇట్లా గైడ్ గా చేయడం ఒక 7 ఇయర్స్. మేడం ఇది వచ్చేసి ఇప్పుడు 9 నవనరసింహ స్వాములు అని చెప్పాను కదా, ఇది వచ్చేసి సెకండ్ వన్ టెంపుల్ అన్నమాట. అక్కడ ఉంది చూడండి బోర్డు ఉంది కదా, అక్కడ జ్వాల వచ్చేసి ఫస్ట్ టెంపుల్. అహోబిలం ఉంది కదా, అది వచ్చేసి ఈ టెంపుల్. మాలోలా అనేది కొండపైన, అక్కడ వరాహ 4th వన్ ఆన్ ద వేలో ఉంటుంది మనకి. వచ్చేసి తర్వాత 5 మనం కార్ పార్కింగ్ దగ్గర అది ఉండేది. 6 వచ్చేసి జీప్ లో వెళ్ళేది, రేపు మార్నింగ్ జీప్ లో వెళ్ళేది. 6, 9 జీప్ లో వెళ్ళాలి. 7, 8 ఈ రోజే సాయంకాలం కంతా చూసేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ జ్వాలలో వచ్చేసి ఫస్ట్ టెంపుల్ అన్నమాట. మనకు ఎలా చెప్పాలంటే జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ భార్గవ, యోగానంద చత్రవట, పావనో నవమూర్తయ అంటారు. అంటే 9 నవనరసింహుల స్వామి కలిపి ఒక శ్లోకం. ఇక్కడ వచ్చేసి జ్వాల అంటే కొండపైన, ఇది వచ్చేసి అహోబిల. అహోబిల అంటే ప్రహ్లాదుడికి 2వసారి దర్శనం ఇచ్చినట్టుగా. జ్వాలలో హిరణ్యకశిపుని సంహారం చేస్తాడు అన్నమాట. స్తంభం నుండి అవతారం చేసి అక్కడ చంపేస్తాడు హిరణ్యకశిపుని. చంపిన తర్వాత అంటే ఆ టైంలో చంపే టైంలో ప్రహ్లాదుడికి ఆ నరసింహస్వామి ఉగ్ర రూపం చూసేకి అవ్వదన్నమాట. అంటే ప్రహ్లాదుడు ఎలా అంటే చిన్న అబ్బాయి, అంటే ఫస్ట్ లో ఒక భయంకరమైన రూపం చూసేసరికి భయం వచ్చేస్తుంది. కాబట్టి ఒక మూలలో దాచుకుంటాడు, భయపడిపోతాడు. అప్పుడు ఆ దర్శనం అవ్వదు. కాబట్టి సెకండ్ టైం ఇక్కడ వేడుకుంటాడు స్వామిని. స్వామి, మా తండ్రిని చంపేటప్పుడు మీ వంటి ఉగ్రరూప దర్శనం నాకు అవ్వలేదు, నాకు సెకండ్ టైం ఇక్కడ నాకు దర్శనం ఇవ్వండి అన్నప్పుడు అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమం, నారసింహం పరందైవం, అహో బిలం, అహో బలం. అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. ఒక అక్షరమైన గుహలో వచ్చేసి ప్రహ్లాదుడికి 2వసారి దర్శనమిస్తాడు అన్నమాట. నరసింహస్వామి పేరు ఉగ్ర నరసింహస్వామి. ప్లేస్ అంతా కలిపి 9 నవనరసింహ స్వాములన్నిటిని కలిపి అహోబిలం అంటారు. మనకి ఇంకోటి కూడా అంటారు, తమిళ్లో వచ్చేసి తిరుచింగవేలికుండ్రం అంటారు, అది తమిళ్లో. తెలుగులో అహోబిలం, మన భాషలో చెప్పాలంటే అహోబిలం. తమిళ వాళ్ళంతా వచ్చేసి తిరుచింగవేలికుండ్రం అంటారు. అంటే అహోబిలానికి తమిళ్లో అలా పిలుస్తారు అన్నమాట. 9 నవనరసింహ స్వామిలు వచ్చేసి ఒక్కొక్క గ్రహానికి ఒక అధిపతి. అంటే నవగ్రహాలు మనకు అధిపతులు. నవగ్రహాలు ఉంటాయి కదా, 9 నవగ్రహాలు. అంటే ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి వాటికి అధిపతి అన్నమాట, వాటికి రాజు. నవగ్రహాలకి ఒక్కొక్క నరసింహస్వామి వచ్చేసి ఒక్కొక్క గ్రహానికి అధిపతి. జ్వాల వచ్చేసి కుజగ్రహానికి, అహోబిల గురుగ్రహానికి, మాలోల శుక్రునికి, వరాహ వచ్చేసి రాహు, మన కార్ దగ్గర ఉండేది కారంజ, ఆయన వచ్చేసి చంద్రగ్రహానికి. తర్వాత భార్గవ 6వది సూర్యుడికి, యోగానంద శని, 8వది చత్రవట. చత్రవట అంటే కేతు గ్రహానికి అధిపతి, అంటే ఆరోగ్యానికి సంబంధించి. 9 వచ్చేసి బుధుడు. అట్లా 9 గ్రహాలకు 9 నవనరసింహ స్వాములు అధిపతి అన్నమాట. మీరు ఇక్కడే పుట్టి పెరిగారు అన్నారు. అవును. అంటే మీరు మాకు చెప్పారు, మీరు చెప్పింది ఏంటి అంటే చెంచులక్ష్మి దేవి. అవును. దాని గురించి కొంచెం ఇక్కడ చెంచులక్ష్మికి సంబంధించి ఒక 5 ఫ్యామిలీలు ఉంటాయి. మా 5 ఫ్యామిలీలు కాను మేటిదారులు అంటారు. మేటిదారులు అంటే ఒకే చెంచుల 5 ఫ్యామిలీలు కలిపి చెంచులక్ష్మి ఫ్యామిలీలు అన్నమాట. ఆ 5 మందికి
ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్కరికి 9 నవనారసింహ స్వామి దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా శాలరీస్ లాగా డ్యూటీ లాగా ఇచ్చేసినారు. ఒక ఉగ్రస్తంభం ఒకటి మిగిలిపోయింది అన్నమాట. ఈ 5 మందికి కాను ఇంకా 9 మందికి ఇచ్చేశారు. వాటిలో కొంతమందికి లేదు. ఉగ్రస్తంభం దగ్గర వాళ్ళు ప్రతి ఇయర్ అక్కడ స్వామికి పూజ చేసుకోవడం కానీ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటుంది అన్నమాట. డైలీగా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక సంవత్సరానికి ఒకరు. అంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి నుండి మళ్ళీ శివరాత్రి వరకు అట్లా ఒక్కొక్క ఫ్యామిలీ అక్కడ సేవ చేసుకుంటూ అక్కడే ఉంటారు ఉగ్రస్తంభం దగ్గర. ఇప్పుడు మనం వెళ్తే ఆల్రెడీగా ఉంటారు ఒక ఫ్యామిలీ అక్కడ చూసేయచ్చు. ఇంకోటి ఏంటంటే చెంచులక్ష్మి తరపున ఒక 5 ఫ్యామిలీలు ఉంటాయి. 5 ఫ్యామిలీలకు గాను గైడ్ గా చేసేది మాత్రం ఒక 3-4 కంటే ఎక్కువ లేరు అన్నమాట. అంటే ట్రైబల్స్ లో మిగతా వాళ్ళంతా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా సీనియర్స్ ఒక 20-30 ఏళ్ల నుండి గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మేము కొత్తగా ఒక 7-6 ఇయర్స్ నుండి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆయన దయ వల్ల ఇప్పటికైతే బాగానే జరుగుతా ఉంది. అది మనకు జనవరి 15 నుండి ఇది సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిపోతుంది కదా. సంక్రాంతి అంటే ఒక చెంచులకు ఒక పెద్ద పండగ. సంక్రాంతి అంటేనే మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇండియా మొత్తానికి అహోబిలంలో పెద్ద పండగ. ఎట్లా అంటే పారువేట ఉత్సవం జరుగుతుంది సంక్రాంతి రోజున. పారువేట ఉత్సవం అంటేనే అహోబిలానికి గాను చుట్టుపక్కల గ్రామాలకు అన్నింటికి గాను ఒక పెద్ద పండగ, ఒక జాతరలా చేసుకుంటాం. అది అడవిలో ఉండే వాళ్ళంతా ఊరిలోకి వచ్చేస్తారు గ్రామంలోకి. ఆ రోజు నరసింహస్వామి అహోబిలం నుండి అడవికి అంటే ఊరి నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు? మనం మ్యారేజ్ అయితే ఇన్విటేషన్ ఇస్తాం మనం. ఇప్పుడు ఆయన కాలంలోనే నరసింహస్వామి ఒక్కొక్కరిని ఇంటింటికి వెళ్ళి పిలవడానికి వెళ్తాడు అన్నమాట. అంటే ఆయన మ్యారేజ్ కి ఇన్విటేషన్ లాగా ఆయనే వెళ్తాడు డైరెక్ట్ గా పిలవడానికి. కాబట్టి పారువేట అంటారు. పారువేట అంటే అన్ని గ్రామాలలో మామూలుగా మనం తిరుపతికి అన్ని చోట్ల వెళ్తాం. మాక్సిమం 3 days లేదంటే 4 days ఉంటుంది పారువేట. అహోబిలంలో 43 రోజులు ఉంటుంది. 43 రోజులు పారువేట అంటే ప్రతిరోజు పండగే. 43 రోజులు సంక్రాంతి పండగే. ఫస్ట్ అహోబిలంలో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి అహోబిలం నుండి పక్కన ఒక 8 కిలోమీటర్లు వెళ్తే రుద్రవరం గ్రామం వస్తుంది. ఆ గ్రామానికి వెళ్తాడన్నమాట. కనుమ రోజు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అక్కడ అంటే ఏ ఊరికి వెళ్తాడో అక్కడ అందరినీ ఇన్వైట్ చేస్తాడు. అంటే ఆయన వెళ్ళిన ఊరికంతా పండగే, ఇంకా సంక్రాంతి పండగ అట్లా. అంటే దారంతా ఇంకా పెద్దగా ఏమి ఉండదు కదా, మన జ్వాల దగ్గర అంటే జస్ట్ వాటికి ప్lenty ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి వాటర్ తగ్గదు కదా. అలా కొట్టేసండి. ఏం చేస్తారు ఇక్కడ కూర్చొని? ఇది కాలక్షేప మండపం అంటారు. కాలక్షేపం అంటే మనకు తెలుగులో చెప్పాలంటే అత్తా కోడల మండపం. అత్తా కోడల మండపం ఎట్లా అంటే ఇప్పుడు మనం జ్వాలకి వెళ్తా ఉన్నాం కదా, జ్వాలకి అంటే ఒక 100 సంవత్సరాలకు ముందుగా జ్వాలకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ అత్తా కోడలు ఇక్కడ కొట్లాడుకోలేదు వాళ్ళు ఇప్పట్లాగా. ఇద్దరు కూర్చొని దేవుని గురించి కథలు చెప్పుకునే వాళ్ళు. అంటే రిలాక్స్ కోసం, మనం ఫుల్ గా టైర్డ్ అయిపోతారు పోయేసరికి, కూర్చొని కథలు చెప్పుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఆలోచన ఏంటంటే మాకు గుర్తుగా ఏదో ఒకటి ఇక్కడ చేయాలా, ఏదో ఒకటి చేపించాలని చెప్పేసి వాళ్ళిద్దరు కలిపి కట్టిన మండపం. అత్త కోడలు ఇద్దరు కలిపి కట్టిన మండపం. అందుకే దీనికి అత్త కోడల మండపం. కానీ ఇప్పుడు పేరు కాలక్షేప మండపంగా అక్కడ బోర్డు పెట్టేశారు. అంటే ఇప్పుడు అత్త కోడలు అంటే చాలా మందికి అని చెప్పేసి కాలక్షేపంగా పేరు పెట్టేశారు. దీనికి ఇంకోటి ఏంటంటే 100 కాళ్ళ మండపం అంటారు. లోపల 100 స్తంభాలు ఉంటాయి. 100 కాళ్ళ మండపం.
సరే ఇది వరాహ నరసింహస్వామి కౌంటింగ్ లో 4th 1 టెంపుల్. మనం ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుని ఇట్లా వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనకు రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మన రిటర్న్ లో వచ్చేటప్పుడు ఆ కొండపై నుండి వస్తాం. రిటర్న్ లో మనం ఆ కొండపై నుండి డైరెక్ట్ అక్కడ మాలలోకి వచ్చేస్తాం. మాలలోకి వచ్చి అక్కడ నుంచి డౌన్ దిగేసి కిందికి వెళ్ళిపోతాం. ఐదు ఇక్కడ నుంచి మనకు రియల్ ట్రెక్కింగ్ స్టార్ట్. ట్రయల్ అయింది అది జస్ట్ ఇక్కడంతా వాటర్ లో తడిసింది లాస్ట్ టైం కదా. అదంతా ట్రైల్, ఇది రియల్. ఏది చేపలు కాదు, పురుగులు. అవి నీటి పురుగులు. మా బ్యాగ్ ఇస్తారా? ఇచ్చేయండి. అయ్యో పర్లేదు మేడం. గంభీరం మహావిష్ణు జ్వలంతం విష్ణుం భీషణం భద్రం. ఇది టీవీఎస్ కంపెనీ వాళ్ళు కూడా. ఇదే టాటా వాళ్ళు బిల్డ్ చేశారు. ఇట్స్ బ్యూటిఫుల్ లొకేషన్. జల వాటర్ సేవ సార్ నో నెట్వర్క్ కవరేజ్. వాటర్ సేవ వర్షం పడ్డప్పుడు ఫుల్ గా ఉంటది వాటర్. మొత్తం ఇదంతా ఫుల్ ఉంటది వాటర్. వాటర్ లేదు అసలు. అలా కోతులు కూడా ఉంటాయని చెప్పాలి కదా. ఇది టీవీఎస్ కంపెనీ వాళ్ళు.
ఇవే చేయాలని చెప్పి బండలు వస్తాయి. పోయమ్మో ఈ రోజు మన ట్రెక్కింగ్ లకి అదే మన టాస్క్ అదే. కనిపిస్తుందరా అక్కడ పైన ఒక ఆరెంజ్ ఫ్లాగ్ కనిపిస్తుంది, అదే ఉగ్రస్తంభం. ఈ రోజు మనం అది ఎక్కడమే మన టాస్క్, అదే టాస్క్. అహోబిలంకి వచ్చిన మెయిన్ కారణం ఉగ్రస్తంభం ఎక్కడం కోసమే. అది అది ఉగ్రస్తంభం అంటారు మా. ఉగ్రస్తంభం అంటే నరసింహస్వామి అవతారం చేసిన ప్లేస్ అన్నమాట. అక్కడ 2 స్తంభాలు కనపడుతూ ఉన్నాయి చూడండి. ఒకటి సగం మాత్రమే ఉంది, ఒకటి మనకు నిటారుగా తెలిసేది ఒక పీస్ మాత్రమే. అది స్తంభం కాదు, అది 2 కలిపితే ఒక స్తంభం అన్నమాట. ఇప్పుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఎక్కడ ఉన్నాడు నీ హరి అని. ఇందందు గలడు ఎందైనా గలడు అంటాడు. అంటే స్తంభంలో ఉంటాడు, చెట్టులో ఉన్నాడు, గుట్టలో ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు. నువ్వు ఎక్కడ చూసినా నా హరి అంటాడు. అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఈ స్తంభంలో ఉంటేనే వస్తాడు నువ్వు చూడగలిగితే అన్నప్పుడు హిరణ్యకశిపుడు బద్దలు కొట్టిన స్తంభం అది. ఎప్పుడు కృతయుగంలో ఆ స్తంభం బద్దలు కొట్టినప్పుడు అదే అన్నమాట ఆ స్తంభం. అక్కడ ఒకటి వచ్చేసి 2గా ఉన్నప్పుడు, 1గా ఉన్నప్పుడు ఆయన గదతో కొట్టినప్పుడు బద్దలైపోతుంది. బద్దలైపోయినప్పుడు అంత చెల్లా చెదరగా అయిపోతుంది. కాబట్టి ఒక పీస్ మాత్రం సగం పోయింది, ఒకటి మనకు నిటారుగా తెలుస్తుంది. ఆ పైన నరసింహస్వామి పాదాలు ఉంటాయి. ఫ్లాగ్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ దగ్గర పాదాలు ఉంటాయి. ఆ పాదాలు చూడడం కోసమే మనం ఇప్పుడు అక్కడ వెళ్తా ఉన్నాం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్తంభం ఏది అని మనకు కనిపించదు. అక్కడ ఉండేది ఒక ఐరన్ రాడ్ ప్రతిష్ఠ చేస్తున్నారు పైన. అది ప్రతాపరుద్రుడు ప్రతిష్ఠ చేసింది. కాకతీయ రాజు ఉన్నాడు కదా ప్రతాపరుద్రుడు, ఆయన ప్రతిష్ఠ చేసింది. అంటే జనాలకి కొందరికి తెలుసు అదే స్తంభం అని, కొందరికి తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత స్తంభం ఎక్కడ ఉంది అని అడుగుతారు. దానికి తెలియడం కోసం ఒకటి ఐరన్ రాడ్ అక్కడ ప్రతిష్ఠ చేసింది. ఎప్పుడు 13వ శతాబ్దంలో, అంటే ప్రతాపరుద్రుడు ఎప్పుడు 13వ శతాబ్దంలో అప్పుడే ఆయన ప్రతిష్ఠ చేశాడు. సో యాక్చువల్ గా ఈ వీడియో మేము ఒక్క వీడియోలోనే ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కానీ వీడియో లెంత్ చాలా అయ్యింది. సో ఒక 2-3 పార్ట్స్ గాను ఒక డిఫరెంట్ పార్ట్స్ గా రిలీజ్ చేస్తాము. తప్పకుండా వాచ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే చాలా మంది వస్తుంటారు, వీడియోలు చేస్తారు, బట్ మేము 100% గ్యారంటీ ఇస్తాము. మేము కవర్ చేసిన విషయాలు ఎవ్వరు కవర్ చేసి ఉండరు. సో డెఫినెట్ గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అహోబిలం విశేషాలన్నీ తెలుసుకోండి. తప్పకుండా ట్రెక్ కి రండి, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు.